తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ అధినేత విజయ్ భారీ విజయం సాధించిన సందర్భంగా ఆకివీడు మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. పార్టీ నాయకులు ఈ సందర్భంగా కేక్ ని కట్ చేసి పార్టీ శ్రేణులకు పంపిణీ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ఎటువంటి పొత్తు లేకుండా తమిళనాడు రాష్ట్రంలో ఒంటరిగా ఎన్నికల్లో నిలబడి విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న టీవీకే పార్టీ అధినేత విజయ్ కు పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. మండల కేంద్రమైన ఆకివీడులో వైఎస్ఆర్సీపీ నాయకురాలు మోరా జ్యోతిరెడ్డి ఆధ్వర్యంలో మోరా శ్రీనివాసరెడ్డి స్వగృహం నందు సోమవారం పార్టీ నాయకుల సమక్షంలో విజయ్ గెలుపునకు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ టౌన్ అధ్యక్షులు అంబటి రమేష్, కౌన్సిలర్లు గేదెల అప్పారావు, మోటుపల్లి కుమారి, పార్టీ నాయకులు గుండా సుందరరామనాయుడు, విప్ పడాల శ్రీనివాసరెడ్డి, కిషోర్ రెడ్డి, గుండుగొల్లు ధనరాజు, పుప్పాల చిన్న, గాలి సామ్రాజ్యం, ఎండీ జహంగీర్, కురెళ్ల పౌల్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో టీవీకే పార్టీ ఎవరైతే టీవీకే పార్టీ వ్యవస్థాపకులు ఇళయ దళపతి విజయ్ గారు మరి సినిమా ఫీల్డ్ నుంచి ఒక సూపర్ స్టార్ గా ఎదిగి ఈ రోజున ఒక పార్టీని స్థాపించి ఒంటరిగా మరి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి దిగ్గజాలను సైతం ఎదిరించి ఒకే ఒక్కడిగా ఈ రోజున ప్రభుత్వాన్ని మరి చేపట్టడం జరిగింది. ఈ రోజున విజయ్ గారి స్ఫూర్తి ఏదైతే ఉందో ఒంటరిగా మరి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి తన సిద్ధాంతాలతో మరి ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి గారు వారి ఫోటోతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి విజయం సాధించడం మా వైఎస్ఆర్పీ శ్రేణులకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ రోజున మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒంటరిగా పోరాటం చేస్తున్నారో మరి అందరూ కూడా గుంపులుగా వచ్చినా సరే ప్రజల తరపున నేను ఒక్కడనే ఉంటాను, నేను చేపట్టిన సిద్ధాంతాలు ఇవని చెప్పి ప్రజల్లోకి వెళ్ళారు. దళపతి విజయ్ గారు కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళారు. వారి విజయం ఒక స్ఫూర్తిదాయకం. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో టీవీకే పార్టీ విజయ్ ఘనమైన మెజార్టీ తోటి సీఎం అయినందుకు మరి మా వైఎస్ఆర్ పార్టీ తరపున ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైతే సింగిల్ గా పోటీ చేసి మరి జగన్ విజయం సాధించడం అంటే నిజంగా రికార్డు స్థాయిలో కొట్టినట్టే. మా అందరిలో కూడా చైతన్యాన్ని నింపిన సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిది బ్యానర్ ఒక చోట ఫోటో పెట్టుకుని మరి విజయ్ గారు ప్రచారం చేయడం అనేది మా అందరికి ఆనందదాయకం. ఎప్పుడూ కూడా సింగిల్ గా వెళ్ళాలి, గెలుపో ఓటమో ఏదైనా పర్లేదు అని చెప్పేసి ఎజెండా తోటి ఉన్న విజయ్ గారికి మరి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా వచ్చే ఏకపక్షంగా ఒకే ఎవరితో పొత్తులు లేకుండా సింహం సింగిల్ గా వచ్చే విధంగా కూటమి నాయకులు అందరూ కలిసి వచ్చినప్పటికీ కూడా సింగిల్ గా ఆయన ఇక్కడ పోరాడాడు. అదే విధంగా టీవీకే అధినేత విజయ్ గారు కూడా తమిళనాడులో అతను సత్తా చూపించాడు. ఆ విధంగా పొత్తులు లేకుండా వచ్చిన నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి గారు విజయ్ గారు చరిత్రలో గొప్ప స్థానం సంపాదిస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఎందుకంటే ముందుగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు చాలా ఆనందంగా ఉంది. అక్కడ ఎలా ఉందో తెలియదు కానీ ఇక్కడ మట్టికి మాకు ఒక ఉత్సాహం తీసుకొచ్చారు. ఎలాగంటే జ్యోతిరెడ్డి గారు పార్టీ పెట్టి అందరినీ కూడా ఉత్సాహం చేయటం శ్రీనివాసరెడ్డి గారికి జ్యోతిరెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాలో ఒక ఉత్సాహం తీసుకొచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే సింహం సింగిల్ గా ఉందనే ఉద్దేశంతో ఏ రకంగా వచ్చారో అదే విధంగా విజయ్ గారు కూడా పోటీ చేసి వేళ పార్టీ నగ్గిందంటే సింగిల్ గా పోటీ చేయటం ఎవరైనా సరే అలా చేసుంటే ఈ రోజుని చాలా ఆనంద విషయం. చరిత్రలో ఉండిపోయేది ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అలాగే విజయ్ గారు. ఎందుకంటే సింగిల్ గా పోటీ చేసి నగ్గిన వ్యక్తుల్లో ఉన్నారంటే చరిత్రలో నిలిచిపోయిన ఉన్నారంటే వాళ్ళిద్దరం మట్టుకే. ఈ సందర్భంగా సినిమా రంగంలోంచి బయటకు వచ్చి పార్టీ కొంతకాలంలో పెట్టి ఈ రోజున సింగిల్ గా వెళ్ళి ఈ రోజున అక్కడ విజయం సాధించడం అంటే ఇది చిన్న విషయం కాదు. ఈ రోజున అధికారంలోకి రావాలంటే గుంపులుగా ఏర్పడి కూటములుగా ఏర్పడి అధికారం తెచ్చుకోవడానికి తల్లకిందులు అయిపోతున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా చేశారో తమిళనాడులో విజయ్ గారు కూడా ఆ విధంగా చేసి ఈ రోజున అన్ని రాజకీయ పార్టీలు కూడా ముక్కున ఏలేసుకొని ఏంటి మార్పు అని తెలుసుకునే విధంగా ఈ రోజున ఆయన విజయం సాధించడం అంటే చిన్న విషయం కాదు. కానీ విజయ్ గారిలో కూడా ఒక స్ఫూర్తి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజలకి సేవ చేస్తానని చెప్పాడో ఆ విధంగా నేను తమిళనాడులో ప్రజలకు చేరువుగా ఉంటానో, ప్రజలకు సేవ చేస్తానో, ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎన్నికల ప్రచారంలో చేయడంతో ఓ పక్కన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా తమిళనాడులో ఉన్న ప్రజలు కూడా చూశారు. ఇక్కడికి అక్కడికి పోలికేసుకుంటే విజయ్ లాంటి వ్యక్తే ఈ రోజు మన సూటబుల్ క్యాండిడేట్ మనందరూ చూస్తారనే ఉద్దేశంతో ఆ రోజున ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పెట్టి ఆయన గెలిపించుకోవడం మనం చూసాం.
తమిళనాడులో వచ్చిన రిజల్ట్లను బట్టి టీవీకి అధినేత విజయ్ గారు సాధించినటువంటి విజయాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆక్వీడ్ మండలం ఆక్వీడ్ టౌన్ లో మోరా జ్యోతిరెడ్డి గారి వారి ఇంటి దగ్గర వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చి ఈ రోజు విజయ్ గారు సాధించినటువంటి విజయాన్ని మేమందరం సంతోషంగా ఇక్కడ కేక్ కట్ చేసి జరుపుకోవటానికి ఎంతో యువతకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని వారి అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దలరాము చెల్లబోయిన గోవింద్ అన్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి ఆదేశాల మేరకు టీడీపీ కార్యాలయంలో మంగళవారం తెలుగు యువత పట్టణ సమావేశాన్ని నిర్వహించారు. రాము గోవింద్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిరుద్యోగులకు వృత్తి పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని, యువగళంలో ఇచ్చిన హామీ మేరకు మంత్రి నారా లోకేష్ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. టీడీపీ తెలుగు యువత పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గొలగాని రమేష్, చింతపల్లి బాలాజీ మాట్లాడుతూ యువతే టీడీపీకి బలమని, యువత అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ప్రతి నెల మొదటి వారం తెలుగు యువత పట్టణ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని, 39వ వార్డులోని యువతతో మమేకమై పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత పట్టణ ఉపాధ్యక్షులు చెరుకు తిరుపతిరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పురిగళ్ల ఫణి, కారుమూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఏర్పడిన కాడి నుంచి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించిన కాడి నుంచి కూడా యువతకి చాలా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వస్తున్నారు. నేను యువతని అభివృద్ధి బాటలో నడిపిస్తే రాష్ట్రం దేశం కూడా అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో మరి యువతకి ఎన్నో ప్రణాళికల్ని ఎన్నో కార్యక్రమాలని ప్రవేశపెట్టడం జరిగింది ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆ తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూడా ఈ రోజుకి కూడా 3వ తరంలో కూడా యువతకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. అందులో భాగంగా విద్యాశాఖ మినిస్టర్ నారా లోకేష్ గారు మరి విద్యాశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన కాడి నుంచి కూడా ఏదైతే ఆయన బాధ్యత ఉందో ప్రైవేట్ రంగాల స్కూల్కి బీట్అవుట్ గా గవర్నమెంట్ స్కూల్ తయారవ్వాలని ఒక సంకల్పంతో మరి నిరంతరం కూడా ఆయన గవర్నమెంట్ స్కూల్ మీద దృష్టి పెట్టి ఎప్పుడూ కూడా ఆ స్కూల్లో పిల్లల స్టడీస్ ఎలా ఉన్నాయి, విద్యార్థులు యోగక్షేమాలు ఏంటని చెప్పి తెలుసుకుంటూ మరి ఉపాధ్యాయులకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ఉపాధ్యాయులకు కావాల్సిన ఉపాధ్యాయులకు అందిస్తూ విద్యార్థులకు కావాల్సిన విద్యార్థులకి సమకూరుస్తూ మరి రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్ని ప్రైవేట్ స్కూల్కి బీట్అవుట్ చేసే విధంగా ఈ రోజున మన నారా లోకేష్ గారి ముందుకు తీసుకెళ్తాం జరిగింది. ఇంతకు ముందు ఎప్పుడైనా మనం ప్రైవేట్ స్కూల్ చూసేవాళ్ళం, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, స్టేట్ ర్యాంక్ వచ్చారు, అలా ఈనాడు పేపర్లో, జ్యోతి పేపర్లో, టీవీలో యాడ్లు ఇస్తాం. ఎవరైతే పేద పిల్లలు కష్టపడి చదువుకుని నిరంతరం కూడా ఆ పూట భోజనం బోర్డే స్కూల్లో తింటూ, హై స్కూల్లో తింటూ మరి నిరంతరం కష్టపడి చదువుకున్న పిల్లలు ఏదైతే మన స్కూల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, అలాగే టౌన్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, మరి మార్క్ హైయెస్ట్ వచ్చినా కానీ వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్, కార్పొరేట్ స్కూల్ స్టూడెంట్స్ కి బీట్అవుట్ గా వాళ్ళకి కూడా యాడ్ ఇచ్చి మరి ప్రభావితం చేసి యువతకి ఎంతో ఆదర్శంగా నిలిచారు నారా లోకేష్ గారు. మరి ఇవన్నీ కూడా మన యువత ఎంత గుర్తించి ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. ఇవాళ నిజంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న రేపొద్దున ఉన్నత స్థాయికి వెళ్తారనేది నారా లోకేష్ గారి సంకల్పం. ఈ రోజు మరి యువత అందరూ కూడా యువత సమావేశం సందర్భంగా యువత అందరికీ మేము మనం చేసుకునేది ఒకటే, ఎప్పుడైతే మన రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా యువత వల్ల ఎంత అయితే యువతకి ఎంత ఉపాధి కల్పిస్తుందో అవన్నీ కూడా ప్రతిని కూడా వార్డు స్థాయిలో వెళ్ళి యువతను ప్రభావితం చేసి యువతని ముందుకు వచ్చే విధంగా తీర్చిదిద్దే విధంగా ఇట్లా యువత కమిటీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా యువతకి మనం చేసుకుంటూ, యువత అనేది పార్టీకే కాదు రాష్ట్రానికి ముఖ్యమే, భారతదేశానికి ముఖ్యమే. కాబట్టి ఇవాళ ఏదైతే మరి చదువుకుని ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చి తెచ్చుకున్న యువత ఉన్నారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని పాస్ అయినటువంటి వాళ్ళకి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదివించిన మీ బిడ్డలో ఉన్నతమైన స్థాయికి వెళ్తారు, ఉన్నతమైన ర్యాంకులు వస్తాయని చెప్పి మీరు ఇది ఒక సమస్యగా భావించి మీ పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించి మరి ప్రభావితం చేసి ఎదుటి వాళ్ళకి ఆదర్శంగా నిలాలని చెప్పి ఈ సందర్భంగా మనం జరగాల్సినటువంటి కార్యక్రమాలు మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా 39 వార్డులో ఉన్న మొత్తం ప్రాబ్లం కూడా తెలియపరిచే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.
పార్టీ పటిష్టతకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ప్రతి వార్డులను కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్లి ఈ యొక్క కార్యక్రమం గురించి వివరించి ప్రజల్లో చైతన్యం పెరిగేలాగా ఈ యొక్క పార్టీ చేసిన పనులను వాళ్ళు అర్థం చేసుకునేలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లేలాగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం వల్ల ఈ యొక్క పార్టీ పటిష్టతకు ఈ యొక్క విధి విధానాలు తెలుసుకుని ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో ఈ యొక్క కార్యక్రమం సఫలీకృతం అవుతుందని ప్రతి కార్యక్రమం తిరిగివత రంగానికి ముందుండాలని చెప్పేసి ప్రజలకి దగ్గరగా ఉంది. తెలుగుదేశం పార్టీ చేసే ప్రతి కార్యక్రమం కూడా వారికి తెలియజేయాలి. అలాగే యువత ముందుండాలని, యువత బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు కూడా యువత గురించి మంచి ఐటీ కంపెనీలు రావడం, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం ఎన్నో చేయడం జరుగుతుంది. ప్రతి కార్యక్రమం కూడా తెలుగు యువత ముందుండాలి, యువత బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి ముందు కూడా మనకి ఎప్పుడు కూడా యువత మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు. అలాగే లోకేష్ గారి ఆధ్వర్యంలో తెలుగు యువత కూడా 10 దానికి కూడా ముందుండి రాష్ట్రానికి 10 కార్యక్రమాలు కూడా ముందుండాలని చెప్పేసి మేము 10 మీటింగ్ చేసి ప్రజలకి 10 కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పేసి. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంతో భీమవరంలోని బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పార్టీ శ్రేణులతో కలిసి విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు. 3 రాష్ట్రాల్లో భారీ విజయానికి ముఖ్య కారణమైన ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పాలాభిషేకం నిర్వహించారు. దేశవ్యాప్తంగా బీజేపీ సాధిస్తున్న విజయాలకు ప్రధాని మోదీ నాయకత్వమే కారణమని పేర్కొంటూ కేంద్ర మంత్రి మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం బాణాసంచా కాల్చి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ జనసంఘ్ స్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ పోరాడిన గడ్డపై బీజేపీ జెండా ఎగరడం సంతోషంగా ఉందన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం చారిత్రాత్మకమని, ఇది అరాచక పాలనకు ప్రజలు ఇచ్చిన గట్టి సమాధానమని అభివర్ణించారు. 2011లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని స్థితి నుంచి దాదాపు 200 స్థానాల్లో విజయం సాధించడం సామాన్యమైన విషయం కాదన్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన దాడులు, అక్రమ వలసదారుల ప్రోత్సాహం వంటి కుట్రలను బెంగాల్ ప్రజలు తిప్పికొట్టారని మండిపడ్డారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ ఏ గడ్డ మీదైతే ఒకే చట్టం, ఒకే జెండా కోసం పోరాడారో అదే గడ్డపై బీజేపీ జెండా రెపరెపలాడడం గర్వకారణమని పేర్కొన్నారు. అస్సాం, పుదుచ్చేరిలో అధికారాన్ని కైవసం చేసుకోవడంతో పాటు కేరళంలో ఎన్డీఏ కూటమి 3 స్థానాలతో విజయం సాధించిందన్నారు. తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పరాజయం పాలవడం, మహిళా బిల్లును వ్యతిరేకించిన వారికి ప్రజలు బుద్ధి చెప్పడం వంటివి దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు సంకేతాలని విశ్లేషించారు. ప్రధాని మోదీ, అమిత్ షా నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకమే ఈ విజయాలకు వెన్నెముక అని పేర్కొన్న ఆయన భవిష్యత్తులో పశ్చిమ బెంగాల్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయోత్సవ సంబరాల్లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బోగిరెడ్డి ఆదిలక్ష్మి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట గంగరాజు, సీనియర్ నాయకులు నార్ని తాతాజీ, కాయిత సురేంద్ర, అల్లూరి సాయిదుర్గరాజు, షేక్ మొహద్దీన్, గోవర్ధన్, సత్యవతి, బలరాం కృష్ణరాజు, అడబాల శివ, బొబిలిశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఫలితాలు ఏతున్నాయో ఇది ఒక భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఒక చారిత్రాత్మక అధ్యాయంగా మేము భావిస్తూ ఉన్నాం. మెరుగైనటువంటి ఫలితాలను సాధించడమే కాక ఒక అద్భుతమైనటువంటి రికార్డులను సైతం ఈరోజు భారతీయ జనతా పార్టీ సొంతం చేసుకుంది అనేటువంటి విషయం. ఏదైతే అస్సాం, పుదుచ్చేరిలో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు ఏదైతే ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉన్నదో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో డబుల్ సెంచరీ సాధించి ప్రస్తుతం 206 నాట్అవుట్గా ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఏదైతే బెంగాల్లో పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు. బెంగాల్లో ఒకప్పుడు కమ్యూనిస్టుల అరాచకాలు మనందరికీ కూడా తెలుసు. ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, వారి కుటుంబాల మీద, భారతీయ జనతా పార్టీలో జరిగిన మహిళలు పనిచేసినటువంటి మహిళల మీద జరిగినటువంటి అత్యాచారాల గురించి మనందరికీ కూడా తెలుసు. ఆ తరువాత కాలంలో గత 3 పర్యాయాలుగా ఎన్నికల్లో విజయం సాధించి 15 సంవత్సరాల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించినటువంటి మమతా బెనర్జీ గారిని మట్టి కరిపించారు. ఈరోజు బెంగాల్లో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా మహిళలు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. గత 3 దఫాలుగా ఎన్నికల్లో ప్రజలకునే రెచ్చగొట్టేటువంటి కార్యకలాపాలు చేస్తూ
పశ్చిమ బెంగాల్ అభివృద్ధి గురించి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ప్రజల్ని రెచ్చగొడుతూ విధ్వంసకరమైనటువంటి రాజకీయాలు చేస్తూ దౌర్జన్యాలు దాడులు ఆధారంగా ఆ రాష్ట్రంలో మమతా బెనర్జీ పాలన సాగించారనేటువంటి విషయం దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా తెలుసు అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తారు. బెంగాల్లో ఏమాత్రం కూడా అభివృద్ధి లేదు. కేంద్రం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున అవినీతికరమైనటువంటి రాజకీయాలు కార్యకలాపాలు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలని చివరికి ఆయుష్మాన్ భారత్ లాంటి ప్రజలు ఆరోగ్య భద్రతకు సంబంధించినటువంటి పథకాన్ని కూడా ఆ రాష్ట్రంలో అమలుకు నోచుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు పశ్చిమ బెంగాల్ ప్రజలు గ్రహించారు. జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పోలింగ్ రోజున పెద్ద ఎత్తున దౌర్జన్యాలు, ప్రచారం సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు, చివరికి వేళ కౌంటింగ్ రోజున కూడా అనేక చోట్ల దౌర్జన్యకరమైనటువంటి కార్యకలాపాలు సాగించినటువంటి చరిత్ర టీఎంసీది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నా. అయితే వీటినన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ ప్రజలు మమతా బెనర్జీ యొక్క దౌర్జన్యాలకు దాష్టికాలకు వ్యతిరేకంగా దాదాపు 93% మంది పోలింగ్ బూత్లకు వచ్చి ఈ రోజున అందరూ కూడా ఓటు హక్కును వినియోగించినటువంటి సందర్భాన్ని మనం పశ్చిమ బెంగాల్ ప్రజలందరినీ కూడా అభినందించి తీరాలి ఈ సందర్భంగా అనేటువంటి విషయం. గతంలో అందరూ పోలింగ్ బూత్కి వచ్చి ఓటేసేటువంటి పరిస్థితి లేదు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగినటువంటి సందర్భం పశ్చిమ బెంగాల్లో ఏనాడు కూడా లేదు. అయితే ఈసారి ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి కారణంగా వేల ఓటర్లందరూ కూడా స్వచ్ఛందంగా పోలింగ్ బూత్కి వచ్చి రికార్డు స్థాయిలో 93% మంది ఓటింగ్ చేయడం జరిగింది. దాని ఫలితంగా భారతీయ జనతా పార్టీ అద్భుతమైనటువంటి విజయాల్ని అందుకుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన అనుసరిస్తున్నటువంటి విధానాలు, అమిత్ షా నాయకత్వం, నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్ యొక్క కృషి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సువేంద్ర అధికారి యొక్క కృషి కారణంగా పెద్ద ఎత్తున బీజేపీకి ప్రజలు కట్టం కట్టారనేటువంటి విషయం స్పష్టంగా కనపడతా ఉంది. ఏదైతే బంగ్లాదేశీ నుంచి వచ్చినట్టు చొరబాటుదారులు ఉన్నారో వారిని ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేసింది ఇన్ని సంవత్సరాలు టీఎంసీ మమతా బెనర్జీ ప్రభుత్వం. ఏదైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా, పెద్ద ఎత్తున వారికి స్థిర నివాసాలు కల్పించడం ద్వారా, వాటిని ఓటర్లుగా నమోదు చేయడం ద్వారా, ఏదైతే ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాల ద్వారా మాత్రమే మమతా బెనర్జీ 3 దఫాల ఎన్నికల్లో విజయం సాధించింది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అక్రమ వలసదారులకి ఓటు హక్కు కల్పించడం, ఈ విధంగా అక్రమ వలసదారుల్ని, చొరబాటుదారుల్ని, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులను, శక్తులను ప్రోత్సహించడం ద్వారా దేశ భద్రతకు సైతం విఘాతం కలిగించినటువంటి పార్టీ టీఎంసీ పార్టీ, ఆ పార్టీ నాయకుడు మమతా బెనర్జీ. భారతదేశం యొక్క సార్వభౌమాధికారిని సైతం ప్రశ్నించే విధంగా ఈ ఫెడరల్ వ్యవస్థలో కేంద్రంతో సహకరించకుండా నిరంతరం కేంద్రంతో ఘర్షణ పడుతూ ప్రజల యొక్క దృష్టిని మరల్చే విధంగా ప్రయత్నం చేసి దుష్టమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి పార్టీ టీఎంసీ మమతా బెనర్జీ. ఇవాళ ప్రజలు గుర్తించారు పెద్ద ఎత్తున. ముఖ్యంగా ఇటీవల కాలంలో మహిళలకు 33% రిజర్వేషన్లు 2029 నుంచి ఎన్నికల నుంచే మొదలు పెట్టాలని ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచన చేస్తే పార్లమెంట్లో 130వ రాజ్యాంగ సవరణని తీసుకువస్తే ఒక మహిళ అధ్యక్షులుగా ఉన్నటువంటి పార్టీ టీఎంసీ, ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పార్టీ టీఎంసీ పెద్ద ఎత్తున ఆ బిల్లుకి వ్యతిరేకంగా పార్లమెంట్లో వ్యవహారం చేస్తే ఇవాళ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి యావత్ మహిళా లోహం కూడా మమతా బెనర్జీకి గుణపాఠం చెప్పారనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఇది ఒక సువర్ణాక్షరాలతో లెక్కించదగినటువంటి అధ్యాయం. కారణం ఏమిటి అంటే ఏదైతే ఇవాళ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఉన్నదో 1951లో భారతీయ జనసంఘగా ఆవిర్భవించింది. ఆ తర్వాత కాలంలో 80లో భారతీయ జనతా పార్టీగా పేరు మార్చడం జరిగింది. ఏదైతే 1951లో భారతీయ జనసంఘ్ ఏర్పడిందో దాని వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అనేటువంటి విషయం. ఏదైతే నెహ్రూ గారి ద్వంద్వనీతికి వ్యతిరేకంగా, కాశ్మీర్ విషయంలో ఆయన అనుసరిస్తున్నటువంటి ద్వంద్వ వైఖరికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒకే చట్టం, ఒకే దేశం ఉండాలి అనేటువంటి, ఒకే జెండా ఉండాలి అనేటువంటి ఆలోచనతో బయటకు వచ్చి భారతీయ జనసంఘని 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు స్థాపిస్తే ఆయన సొంత రాష్ట్రమైనటువంటి పశ్చిమ బెంగాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏకపక్షాన అధికారంలోకి రావడం ద్వారా
ఆయన యొక్క లక్ష్యం ఏదైతే ఉందో, ఆయన యొక్క కళ ఏదైతే ఉన్నదో అది ఈ రోజు నిజంగా వాస్తవంలో రూపం దాల్చింది అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తాం. భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున విజయం లభించినటువంటి సందర్భంలో ఇవాళ ఈ ప్రాంతంలో, ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం ప్రాంతంలో నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి యువకులు ఈవేళ అక్కడ బీజేపీ సాధించిన విజయం పట్ల హర్షం వ్యక్తం చేసి ఈవేళ ఇక్కడ వేడుకల్లో పాల్గొన్నారు. అంటే కలకత్తా కాళీమాత సాక్షిగా ఈవేళ భారతీయ జనతా పార్టీకి పశ్చిమ బెంగాల్లో లభించినటువంటి విజయం ఎంత అద్భుతమైనటువంటి విజయం అనేటువంటి విషయం దీనికి ఒక నిదర్శనంగా నేనైతే భావిస్తూ ఉన్నా. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నా పేరు నిర్మల్ కుమార్ బోక్షి. నేను పశ్చిమ బెంగాల్ నుంచి ఇక్కడ రావడం కారణం ఒక్కొక్క కారణం అంటే అక్కడ మనకి సరిగ్గా పని పూట లాక మేము ఎక్కడ నుంచి ఎక్కడ రావడం జరిగింది. అలాగా నా మిత్రులు చాలా మంది ఉన్నారు. అక్కడ పని పూట లాకపోవడం మాత్రమే ఇక్కడ వచ్చి బొంగరం పని, ఏది శారీ జోరీ పని, లేకపోతే ఇంకా ఒక చిన్న పని ఏది వచ్చి అక్కడ చేసుకోవటం, మంచి డబ్బులు సంపాదించుకోవటం, ఊరులు పంపడం, వాళ్ళ ఫ్యామిలీ పోషించేయటం, ఇది ముఖ్యమైన జరిగింది. ఈ 15 సంవత్సరం బట్టి మమతా బెనర్జీ మూర్ఖతనంలో చాలా అన్యాయం జరిగి రేవడి జనం, తర్వాత మీకు సిండికేట్, మాఫియా ఇలాంటి పెంచుకోవటం తప్ప పని అటువంటి ఏమీ జరగలేదు. సో దాని నిమిత్తం ఈరోజు మన పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎలక్షన్ బాగా మంచిగా జరిగింది. ఎలక్షన్ కమిషనర్ చాలా అద్భుతమైన పని చేశారు. సో దాని గురించి న్యూట్రల్ ఓటింగ్ జరిగింది. మనం భారీ మద్దతు దొరికింది. దాని గురించి మనం మళ్ళీ ఒకసారి మన విజయం సాధించినట్టు ఇలాగా అనిపిస్తుంది. సో నేను చాలా ఆనందంగా ఉన్నాను, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సాధించారు, అందుకని నేను చాలా ఆనందంగా ఉన్నాను. పశ్చిమ బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. కార్యకర్తలు కేకును కట్ చేసి బాటసాలకు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షురాలు ముదునూరి నాగమణి, బీజేపీ నాయకులు నరహర్శెట్టి నానాజీ, సింగులూరి చిట్టిబాబు, ఎర్ర రఘు, నంద్యాల చల్లారావులు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ అభివృద్ది కోసం అక్కడి ప్రజలు ఓటు వేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కోశాధికారి కెఎం పట్టాభిరామయ్య, కట్రెడ్డి ఏడుకొండలు, విఠలరావుతో పాటు బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి గెలవడం అత్యంత మెజార్టీతో గెలవడం మన అందరికీ కూడా చాలా ఆనందదాయకం. మన ఉక్కు మరి భారీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు వల్ల అవన్నీ తిరగడం, ఆయన అంతా మనకి ఇల్లరికి బెంగాల్ ఎన్ని తిరిగి శ్రీనివాసవరం గారు తిరగడం మంది అత్యంత మెజార్టీ నాయకత్వంలో మనందరం కూడా ఒక్కొక్క గెలవడం. నెక్స్ట్ తెలంగాణ కూడా మనకే గెలుపు. అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చినందుకు అందరూ కూడా అందుకు కేక్ కటింగ్ చేసి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేసి ఉత్సవాలు చేసుకున్నాం. స్వీట్లు అవి పంచిపెట్టి ఉత్సవాలు చేసుకున్నాం. రేపొద్దుట మళ్ళీ పార్టీ ఆఫీస్ బేవర్లో కూడా ఇప్పుడు కూడా చేస్తున్నారు. రేపొద్దుట కూడా మళ్ళీ బైక్ ర్యాలీ పెడతాం. ఆనందాన్ని పంచుకుంటున్నాం అందరితో. భారతీయ జనతా పార్టీ ఆనందోత్సవాలతో ఈ దిగ్విజయమైన ఘనతను అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో మనం సాధించడం అనేది ఒక 100 అడుగుల శక్తినిచ్చి నూతనోత్సాహంతో మరి ముందు జరగబోయే వాటిలో కూడా మనం విజయ పతాకాన్ని ఎగరవేస్తామనడంలో అతిశయోక్తి లేదు అని ఈ రోజు ఈ సందర్భంగా ఆకివీడు మండలంలో ఈ ఆనందోత్సాహ సంబరాలను జరుపుకోవడం కార్యకర్తల అందరి పర్యవేక్షణలో చాలా సంతోషంగా ఉందండి. మరి ఒకసారి ఎక్కడైతే గెలుపును సాధించామో అక్కడ అభినందనలు తెలుపుకుంటూ మేం కూడా విజయ పతాకాన్ని ఎగరవేయడంలో ముందంజలో ఉంటామని చెప్పి సంతోష సంబరాల్లో తెలియజేసుకుంటున్నామండి. భారతీయ జనతా పార్టీ నాయకత్వాన మరి పశ్చిమ బెంగాల్లో మిగతా 2 రాష్ట్రాల్లో ఎప్పుడు మనకు అధికారికంగా ఏర్పడిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు కూడా ఏర్పడినాయి. కానీ ప్రత్యేకత ఏంటంటే మమతా బెనర్జీ కంచుకోటను బద్దలు కొట్టి అమిత్ షా గారు అక్కడ 5-6 నెలల నుంచి కష్టించి శ్రమించి బెంగాల్లో వారు మగం పెట్టి మనకి ఈ రోజున భారతీయ జనతా పార్టీకి పశ్చిమ బెంగాల్ కైవసం చేయడం జరిగింది.
మన నరేంద్ర మోడీ గారి నాయకత్వం రోడ్ షోలు అయ్యి చూసాం, అనేక చూసాం. బెంగాల్లో వారు అక్కడ పొందినటువంటి ఆదరణకు ఈరోజు మన భారతదేశం యావత్తు కూడా చాలా గర్వపడదగ్గ విషయం. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో అమిత్ షా గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ మన దేశ భవిష్యత్తుని ఇంకా పెంపొందించి రాబోయే కాలంలో తెలంగాణను కూడా మనం కైవసం చేసుకోబోతున్నాం. కాబట్టి కిషన్ రెడ్డి గారు కూడా ఇందాక ప్రెస్ లో చెప్పడం జరిగింది, మనకు రాబోయే కాలంలో తెలంగాణ కూడా మందే అని చెప్పేసి. భారతీయ జనతా పార్టీకి అత్యంత పర్వదినమైన రోజు. ఎంతో కాలంగా భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం పడిపోయిన రోజు. అత్యంత దారుణంగా పరిపాలన ఇంతవరకు చూసాం. ఈ రోజు నుంచి బెంగాల్ ప్రజలకు మార్పును కోరుకుని భారతీయ జనతా పార్టీని నెగ్గించుకున్నారు. చాలా అద్భుతమైన ముందడుగులో ఉంటారు బెంగాల్ ప్రజలందరూ కూడా. అదే విధంగా అస్సాం పార్టీలో కూడా భారతీయ జనతా పార్టీ అపారమైన మెజార్టీతో గెలిచింది. అలాగే పాండిచేరిలో కూడా గెలుపొందడంతో మా అందరికీ కూడా బీజేపీ శ్రేణులకి బాగా ఆనందం కలిగించింది. కానీ ఏ పార్టీ ఇంత ప్రాముఖ్యత లేదు. క్యాండిడేట్ గా నిలబడి జనతా పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని రాష్ట్రాలు బీజేపీ పాకాలని ఆయన కోరుకున్నారు. అలాగే 3 రాష్ట్రాలకు ఆధిక్యత మన బీజేపీ పార్టీకి ప్రభంజనం చేసింది. భారతీయ జనతా పార్టీ కనీమెరగిన మెజార్టీ తోటి కలకటాలో నెగ్గింది. దానికి కారణం మన కష్టం, మన కార్యకర్తల కష్టం అంతా కలిసి వచ్చింది. ఇంకా 3 రాష్ట్రాల్లో నెగ్గాం. ఇంకా 2 రాష్ట్రాల్లో ఇల్మేకర్ గా ఉంది. దాన్ని కూడా పార్టీలోకి వచ్చి ఆహ్వానిస్తారని చెప్పేసి ఆలోచిస్తున్నాం. కాకపోతే ఈ విజయోత్సవం చేసుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. దీదీ పరిపాలన చాలా అట్టహాసంగా ఉంది. కానీ దీదీ పరిపాలన ఎప్పుడైతే ఇదైందో ఇక్కడి నుంచి బీజేపీ పరిపాలనలో బ్రహ్మాండమైన తేజస్ గా ఉంటుందని 1999 నుంచి 2004 వరకు సుపరిపాలన అందించారు. చీకటి పోతుంది, ఉదయం వస్తుంది, కమలం వికసిస్తుంది అని చెప్పడమే కాకుండా నా శిష్యులు వస్తారు, భారతదేశాన్ని కమలమయం చేస్తారు, కాషాయమయం చేస్తారు అని ఆ రోజు చెప్పిన వ్యక్తి వాజ్పేయి గారు. ఆయన యొక్క శిష్యగణం అమిత్ షా కానీ, వాజ్పేయి గారు కానీ, యోగి గారు కానీ, ఇటువంటి గట్టున్న నాయకులందరూ హిమాచల్ ప్రదేశ్ నుంచి బిశ్వంత్ శర్మ, ఇటువంటి వాళ్ళందరూ వెస్ట్ బెంగాల్లో, ఆయన రాష్ట్రంలోనే కాకుండా వెస్ట్ బెంగాల్లో కూడా క్యాంపెయిన్ చేసి అత్యధిక మెజార్టీ రావడానికి భారతీయ జనతా పార్టీ కృషి చేసిన ప్రముఖులు, ఆ దీది యొక్క గోండాల చేతిలో దెబ్బలు తిరిగి చనిపోయిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు యొక్క త్యాగఫలం ఈ రోజు మనం అనుభవిస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో ఈ రోజు 205 సీట్లు పైచిలకు సాధించామంటే వాళ్ళ యొక్క త్యాగ ఫలం. అనేక మంది దెబ్బలు తినడం, చనిపోవడం జరిగింది. 36 సంవత్సరాల పాటు పాలించిన కమ్యూనిస్ట్ పార్టీ, తర్వాత వచ్చిన తృణమూల్ పార్టీ ఆ కంచుకోటను పగలగొట్టి అమిత్ షా, మోడీ ద్వయం అక్కడ విశేషమైన కృషి చేసి వెస్ట్ బెంగాల్లో పూర్తి మెజార్టీ సాధించడానికి వారి యొక్క శాయశక్తులా కృషి చేశారు. విశ్వ గురువుగా దేశం అభివృద్ధి చెందాలి అంటే మంచి మైండ్ సెట్ ఉన్న నాయకులు, దేశాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకులు, దేశాన్ని అభివృద్ధి చేసే నాయకులు కావాలి. అటువంటి నాయకులు ఇవాళ మన భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కాబట్టి మనం ఏ దేశం వెళ్ళినా సరే మీరు మోడీ గారి పార్టీ అని అడుగుతున్నారు. ఇతర దేశాల్లో కూడా క్రేజ్ అనేది భారతదేశంలో ఉన్న ప్రజలకి ఇతర దేశాల్లో క్రియేట్ చేయడం అనేది జరిగింది. నర్సాపురం వైఎన్ కాలేజ్ కి అత్యంత ప్రతిష్టాకరంగా జరిగిన ఎన్నికల్లో గవర్నింగ్ బాడీ సభ్యునిగా రెండోసారి ఎన్నికైన గన్నాబత్తుల శ్రీనివాస్ ని భీమవరం ఆల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. వెంకట్రామ థియేటర్లో గన్నాబత్తుల శ్రీనివాస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భీమాల శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ గన్నాబత్తుల శ్రీనివాస్ విద్యావేత్తగా ఆయన చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. కేసీఆర్ఎల్ కళాశాల కోశాధికారిగా ఆయన చేస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు. మన వారి కోసం మనం సంస్థను స్థాపించి పేద మధ్యతరగతి విద్యార్థులకు ఆర్థికంగా చేస్తున్న సహాయ సహకారాలను వివరించారు. ఈ కార్యక్రమంలో టీవీవి ప్రసాద్, వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ట్ గవర్నర్ వడుపు గోపి, పుప్పాల శేషు, అడపా బాబ్జీ, మెంటే పూరి తదితరులు పాల్గొన్నారు. గన్నాబత్తుల శ్రీనివాస్ గారు మన వైఎన్ కాలేజీ గవర్నర్ బాడీ మెంబర్ ఎలక్ట్ సందర్భంలో అందరూ మనిషి పేదల పెన్నిది, ఎవరికైనా ఏ కష్టం వచ్చినా, ఎవరికైనా ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చి అందరికీ అండదండగా ఉండే వ్యక్తి. మరి కులాలకి మతాలకి అతీతంగా ఉండి ఏ సమస్యనైనా పట్టణంలో పరిష్కరించే పెద్ద మనిషిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున మరి వైఎన్ కాలేజీ మెంబర్గా ఎలక్ట్ అవడం చాలా మనందరికీ గర్వకారణం. ఈ ఆల్ వాకర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీనివాస్ గారిని సన్మానించుకుంటాం మా అందరికి కూడా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మేము అందరం వచ్చి వారిని సత్కరించడం జరిగింది. ఇటువంటి మరి పదవులు ఎన్నో పొంది మరి పట్టణ ప్రజలకు కానివ్వండి, ఈ నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి,
ఆయన యొక్క అండదండలు అందరికీ కావాలని కోరుకుంటూ ఈరోజు మీ అందరం కూడా ఆయన మన గన్నాపత్ర శ్రీను గారు అంటే ఆయన తెలియని వ్యక్తులు ఎవరు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా సరే ఆయన నేను ఉన్నాను అంటే ధైర్యం చెప్పి మొదటి వ్యక్తి మన గన్నాపత్ర శ్రీను గారు. ఆయన వైఎన్ కాలేజీ నర్సాపురంలో ఉన్నటువంటి వైఎన్ కాలేజీకి ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి మన ఎలక్షన్ లో అత్యంతమైన భారీ మెజారిటీతో ఆయన గవర్నమెంట్ బాడీ మెంబర్ గా ఎక్కడం జరిగింది. ఆయన ఇదే కార్యక్రమాలు కాదు, ఏ పదవికి అయినా సరే వెన్ను తెచ్చే మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈ పదవి చిన్న పదవి అయినా సరే ఆయన చిత్తశుద్ధితో ఏ కార్యక్రమం చేసినా సక్సెస్ఫుల్ గా చేసేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కేసీఆర్ కాలేజీలో కూడా కోశాధికారిగా ఉన్నారు. మాకు ఆల్ వర్కర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు, అదే బిల్డర్స్ అసోసియేషన్ కూడా గౌరవాధ్యక్షులు. అలా సంస్థలు చెప్పడం మొదలెడితే అనేక సంస్థలకు అధిపతిగా ఉన్నటువంటి గన్నాపత్ర శ్రీను గారికి ఈ చిరు సత్కారం అంటే ఆల్ వర్కర్స్ అసోసియేషన్ తరఫున మేము అందరం కలిపి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడం, ఆయన తిరస్కరించినా సరే మేము అందరం కూడా బలవంతంగా ఆయనకి ఈ కార్యక్రమానికి మేము చేయడం జరిగింది. కాబట్టి మనవారి కోసం మనం కూడా స్థాపించి ఆ సంస్థను స్థాపించి దానికి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండి అది ఆ కార్యక్రమంలో కూడా ఎంతో మందికి పేద ప్రజలకి ఎంతో మందికి విద్యాదానం చేసినటువంటి విద్యాదానమే కాకుండా వారికి ఏదైనా సమస్య వచ్చినా ఏదైనా ఫైనాన్షియల్ గా ఎవరికైనా కావాలన్నా అదే అనేక గుళ్ళకి కూడా ఆ దేవాలయాలకు కూడా ఆయన చేయని సహకారం లేదు. అటువంటి మహా వ్యక్తి ఇంకా మంచి పదవులు రావాలని, ఇంకా మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషంతో ఉండాలని అభిమానాన్ని కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ముందు కూడా మీ అసోసియేషన్ లో కూడా నాకు ఎంతో అభిమానంతో గౌరవాధ్యక్ష పదవిని ఇవ్వడం జరిగింది. మీ అసోసియేషన్ కూడా నా వంతు సహకారం నేను చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించిన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోడీతో దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు మరోసారి నమ్మి 3 రాష్ట్రాల్లో అత్యంత భారీ విజయాన్ని అందించారని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోర రామ్మూర్తి అన్నారు. మండల కేంద్రమైన కాళలో సోమవారం 3 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సందర్భంగా సోమవారం బీజేపీ మండల అధ్యక్షుడు పానకాల కృష్ణ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు బాణసంచా కాల్చి స్వీట్స్ పంపిణీ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా రామ్మూర్తి మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ ప్రజలు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసిన మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీకి పట్టం కట్టడం శుభపరిణామన్నారు. దేశంపై విషం కాకుతున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు అని అన్నారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రజలకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సుంకర కాశీ విశ్వేశ్వరరావు, కోలనపల్లి మాజీ సర్పంచ్ కొనకంచి సూర్యనారాయణమూర్తి, నిమ్మలదేవి, వెంకటేశ్వరరావు, అమిరపు నాగరాజు, కొటికలపూడి సర్వేశ్వరరావు, యాతం సుబ్బారావు, కొనిశెట్టి సురేష్, బస్వాని రాంబాబు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, దేశ హోంమంత్రి అమిత్ షా గారి నాయకత్వంలో ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా కాలమండలంలో కార్యకర్తలందరూ కలిసి సంబరాలు చేసుకోవడం జరిగింది. అస్సాంలో ఇది 3వసారి హ్యాట్రిక్ కొట్టారు. ఎక్కడైతే భారతీయ జనతా, అలాగే పాండిచ్చేరి కూడా 2వసారి నెగ్గింది. ఎక్కడైనా సరే భారతీయ జనతా పార్టీ ఒక్కసారి విజయం, ఏ రాష్ట్రంలో అయినా సరే విజయం సాధిస్తే వరుసగా ప్రజల యొక్క మన్నలను పొంది రాష్ట్రాలను అభివృద్ధి చేస్తూ మళ్లీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పడే దిశగా ఈ రోజు ఆ దేశంలో జరుగుతుంది. అనేక విధాలుగా ఇవాళ గుజరాత్ చూసినా, మధ్యప్రదేశ్ చూసినా, రాజస్థాన్ చూసినా అనేక సార్లు భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. భారతదేశానికి రక్షణకి చాలా పెనుముప్పుగా పరిణమించినటువంటి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లో అనేక దారుణాలు, దుర్మార్గాలు చేస్తూ వాళ్ళ దేశ భద్రతకి సవాలు ఇస్తున్న పరిస్థితిలో పశ్చిమ బెంగాల్ ప్రజలు విజ్ఞతతోటి, ఆలోచనతోటి, ఈ దేశ జాతీయ భావంతో ఇలా భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపడం చాలా సంతోషం. ఇది మన భారతదేశానికి ఎంతో శుభసూచకం విజయం అన్నమాట అండి. ఎన్నాళ్ళ నుంచో పశ్చిమ బెంగాల్లోనూ సారం చేయాలనుకున్నది మనకి ఈ రోజు అఖండ మెజార్టీతో 200 అసెంబ్లీ స్థానాలతో గెలిచి మనం అఖండ మెజార్టీతో మనం ఎలా పశ్చిమ బెంగాల్లోనూ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటున్నాం. మన అందరి భారతీయులందరి విజయం, నరేంద్ర మోడీ గారి నాయకత్వ విజయం. ఇలాంటి విజయాలు ఎన్నో జరుపుకుంటామని తెలియజేస్తూ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ
ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో 3 రాష్ట్రాలు గెలుపొందింది. అలాగే సనాతన ధర్మం గురించి కొంతమంది మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళందరూ కూడా సీఎం అభ్యర్థి కూడా ఓడిపోయాడు. సనాతన ధర్మం ఎంతో విలువైనది, దాన్ని కాపాడడం కోసం ఆర్నిసులు కృషి చేస్తున్న నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే 3 రాష్ట్రాల్లోనూ విజయం సాధించి పెట్టిన ప్రజలకి, ఓటర్లకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇండియాలో 5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరిగినాయి. ఎలక్షన్ లో మన బీజేపీ పార్టీ 3 రాష్ట్రాల్లో విజయం సాధించడం జరిగింది. దానికి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతదేశం ఎంతో వెలుగులు చిమ్ముతో వికసించినటువంటి భారతదేశాన్ని రచించి ముందుకు నడిపిస్తున్నారు. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పాండిచ్చేరి ఈ 3 రాష్ట్రాల్లోనూ కూడా అక్కడేటి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ సరైనటువంటి న్యాయం చేస్తుంది, ధర్మం చేస్తుంది, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలని చెప్పని అక్కడ ప్రజలందరూ కూడా ఎంతో భావించి వారందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు. భీమవరం పట్టణానికి చెందిన ఫోకస్ కళా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గొన్నాబత్తుల మల్లేశ్వరరావుకు హైదరాబాద్ దాసరి ఫిలిం అవార్డుల కమిటీ వారు మే 1వ తేదీన హైదరాబాద్ లో జరిగిన దాసరి ఫిలిం అవార్డులు కమిటీ ఫంక్షన్ లో సినీ ప్రముఖులు సుమన్, అవార్డుల కమిటీ ఫౌండర్ చైర్మన్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకులు రేలంగి నరసింహరావు, ఇతర పుర ప్రముఖుల సమక్షంలో దాసరి ఫిలిం అవార్డును అందజేశారు. ఫోకస్ కళా సంస్థ ద్వారా మల్లేశ్వరరావు చేసిన విశేష కృషికి అవార్డు రావడం అభినందనీయమన్నారు. ఫోకస్ ద్వారా కళారంగంలో చేసిన విశేష కృషి, కార్యక్రమాలు, సహాయ సహకారాల వల్ల అవార్డు వచ్చినట్లు మల్లేశ్వరరావు తెలిపారు. దాసరి ఫిలిం అవార్డు రావడం పట్ల భీమవరం హౌసింగ్ బోర్డు కమిటీ సభ్యులు, ప్రముఖులు మల్లేశ్వరరావుని అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల్లో బీజేపీ సాధించిన అఖండ విజయంపై భీమవరంలో సంబరాలు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజబాబు, ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి విజయోత్సవ ర్యాలీ. ప్రజాస్వామ్యంలో ఓటు శక్తి ఎంత గొప్పదో ఈ ఫలితాలు మరోసారి స్పష్టం చేశాయి. రాజ్యసభ సభ్యులు పాకా. ధూమపానం చేసేవారికి ఆస్తమా వచ్చే ప్రమాదం. ప్రపంచవ్యాప్తంగా 339 మిలియన్ల మందికి ఆస్తమా. భీమవరంలో 2K రన్లో పాల్గొన్న డీఎస్పీ రఘువీర్ విష్ణు. ఈ నెల 7న భీమవరంలో అల్లూరి 102వ వర్ధంతి వేడుకలు. డిజిటల్ స్క్రీన్, వాటర్ ఫౌంటైన్, మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం. వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కమిటీ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.